బైబిల్ దేవుడు ఎవరికైతే తెలీదో, ఎవరికైతే సుపరిచితుడు కాదో, ఎవరికైతే ఈ దేవుడితో సంబంధం, సహవాసం, సాన్నిహిత్యం ఉండదో, వాళ్ళకి ఈ నూతన వాత్సల్యం దొరకదు. వాళ్ళకి క్రొత్త కృప, ప్రతిదినం పలకరించే కృప దొరకదు. దే కెన్ నెవర్ ఎంజాయ్ డే బై డే దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని ప్రతిరోజు ఆస్వాదించలేరు. నా భార్య ఎప్పుడు అంటూ ఉంటుంది నన్ను, ఇంత హ్యాపీగా ఎందుకు ఉంటావని. ఏదొచ్చి మీద పడినా ఏం పెద్ద తెలియనట్టే ఉంటావు ఎందుకని, ఎందుకు తమకవు అని. బికాజ్ ఐ నో మై గాడ్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం అండి. కొత్త సంవత్సరాలు తొందరగా పాతపడతాయి, కానీ ప్రతిదినం కొత్తగా పలకరించే దేవుని కృప మీ సొంతమైనప్పుడు మీరు ప్రతి దినాన్ని ఆయనలో ఆస్వాదిస్తారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను చెప్పాల్సింది చాలా ఉంది. థ్యాంక్స్ టు ఇమాన్యుల్ పాస్టర్ గారు. హీ హ్యాస్ గివెన్ మీ ఫ్రీడమ్ టు టాక్ ఎట్ లెంగ్త్. నేను నీకు ఒక మాట చెప్పాలి. ఇఫ్ గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ టైమ్, if God is the author of life which is time bound, then without God, that author, you cannot enjoy life in this world, in this timeline. దేవుడు కాలానికి దేవుడైతే, కర్త అయితే, దేవుడు మన జీవితాలకు కర్త అయితే, కాల రేఖలో చిక్కుకుపోయిన మన జీవితాలకి ఆయన కర్త అయితే, మనము ఈ కాలానికి జీవితానికి కర్త అయినటువంటి దేవుడిని ఎంజాయ్ చేయకుండా మనం జీవితాన్ని ఎంజాయ్ చేయలేము. ఈ కాలరేఖ పైన ఇట్స్ ఇంపాసిబుల్. అది ఈ 31వ తారీఖున మీకు అర్థం కావాలి. అందుకని మనం ఆయన అడగాలి మోషేలాగా, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. కౌంట్ యువర్ డేస్, నాట్ ద ఇయర్స్. అందుకే బర్త్డే చేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. బట్ కౌంట్ యువర్ డేస్. ఎప్పుడైతే ఈ అభ్యాసం మనకు వస్తుందో, దేవుని స్పృహలో, దేవుని సమక్షంలో, దేవుని సాన్నిహిత్యంలో, దేవునితో ఉన్న సంబంధంలో మనము ప్రతి దినాన్ని ఆయన దృష్టిపదం నుంచి లెక్కించడం, పరిగణించడం మొదలెడతామో, యువర్ లైఫ్ విల్ బి సంథింగ్ ఎల్స్. యూ విల్ బి ఆన్ ద నెక్స్ట్ లెవెల్ ఇన్ యువర్ క్రిస్టియానిటీ. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ. మరొక విషయం మనం చూడాలి. ఇఫ్ గాడ్ ఈజ్ అబౌట్ టైమ్, ఇఫ్ గాడ్ రెయిన్స్ ఓవర్ టైమ్, ఆయన కాలానికి అతీతుడు, దానికి ఆదీసుడు అయితే, మనం ఒక విషయాన్ని చూడాలి. అపోస్తల కార్యాలు 17:26 మీకోసం చదువుతున్నాను. మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరంగా ఉండేవాడు కాదు. ఈ కంట్రోల్స్ టైం. ఎవరెప్పుడు గద్దెక్కాలి, ఎవరెప్పుడు గద్దె దిగాలి. ఆయన ఆన్ ఎ గ్లోబల్ లెవెల్ హీ ఫిక్సెస్ ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ బియాండ్ హిస్ హ్యాండ్. ఈయన సర్వాధికారి కాలంతో సహా. అమెరికాలో ట్రంప్ రావాలా, లేకపోతే బైడెన్ రావాలా? ఇండియాలో బీజేపీ రావాలా, లేక కాంగ్రెస్ రావాలా? మీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఎలక్షన్లు జరిగితే ఎవరు రావాలి? అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. నథింగ్ గోస్ బియాండ్ హిస్ హ్యాండ్. అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. కీర్తనలు 31:15, నా కాలగతులు, గ్లోబల్ లెవెల్ నుంచి పర్సనల్ లెవెల్కి వస్తే, నా కాలగతులు నీ వశములోనున్నవి చెప్తున్నాడు కీర్తనకారుడు. మనం ఎంతకాలం బ్రతకాలి, ఎలా బ్రతకాలి? హీ నోస్ ఎవ్రీథింగ్. మీరు కర్నూలులో పుట్టాలా, ఇంకెక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరికి పుట్టాలి? హీ డిసైడ్స్. 139 దావీదు కీర్తన మళ్ళీ మనం లెక్క వేసుకుంటే దాంట్లో అంటున్నాడు ఆయన, నా దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే ఇవి నీ గ్రంథములో లిఖితములాయను. చాలామందికి ఇలాంటివి చదువుతున్నప్పుడు బైబిల్లో భారతీయ తత్వం ఒక్కసారి బయటకు వస్తుంది. ఇది కూడా తలరాత బ్రహ్మరాత లాంటిదా అని మీరు అనుకోవచ్చు. నో, నాట్ ఎట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ఫ్యాటలిజం. ఇది దేవుడు నీ ఫేట్ని డిసైడ్ చేసేటువంటిది కాదు. ఇది God plans and designs everything, and you cannot escape his plan. You cannot escape. 139 దావీదు కీర్తనలో అదే అంటాడు, నేను ఎక్కడికి పారిపోలేను. neither from your presence nor from your prudence. నీ జ్ఞానం నుంచి కానీ నీ సన్నిధి నుంచి కానీ నేను పారిపోలేను. I cannot escape. He knows everything. He watches over you
అండ్ హీ ఫిక్సెస్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే క్యాలెండర్లు మారిపోతుంటాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్, నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మన పెళ్ళిళ్ళు చూడండి ఎలా జరుగుతాయో, అన్నీ మనమే ప్లాన్ చేస్తాం. మన కులంలో అమ్మాయికి మన కులంలో అబ్బాయే కావాలి, కనీసం పక్క చర్చ అబ్బాయి కూడా మనకి ఇష్టం ఉండదు. అన్నీ ప్లాన్ చేస్తాం మనమే. చేసి ఏమైనా పెళ్లి కార్డులు ఏమేస్తాం తెలుసా? ఇది యెహోవా వలన కలిగిందని అబద్ధం రాస్తాం మనం. యెహోవా కులాలు చూస్తాడా సార్? యెహోవా కులాలు చూడు. వి ఆర్ లయర్స్. పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, వి ఆర్ రియల్లీ గ్రేట్ లయర్స్. చాలా పెద్ద అబద్ధికులు మనం. అండ్ వి యూజ్ గాడ్. వి నెవర్ సీక్ గాడ్స్ ప్లాన్. మీ పక్కింటి అమ్మాయి చైతన్యంలో జరిపిస్తే, మీ పక్కింటి అమ్మాయిని మీరు ఖచ్చితంగా చైతన్యంలో జరిపించడానికి ట్రై చేస్తారు. కానీ మీరు ఎప్పుడు దేవుడిని అడగరు, ప్రభా చైతన్య నీ చిత్తమేనా అని. యు నెవర్ ఆస్క్. మీ ఆఫీస్లో మీ కొలీగ్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయితే మీ అబ్బాయిని డాక్టర్ చేయడానికే మీరు ఇష్టపడతారు, ఎందుకంటే అది ప్రెస్టేజ్కి వస్తుంది. మీ పక్కింటి వాళ్ళ అమ్మాయికి అమెరికా సంబంధం వస్తే మీరు కూడా అమెరికా సంబంధం తేడానికే ఇష్టపడతారు. మీ పక్కింట్లో డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ ఉంటే మీరు కూడా డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ కొనడానికి ఇష్టపడతారు. యు జస్ట్ ఫాలో ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్. యు నెవర్ సీక్ హిస్ ఫేస్. బట్ యు ఫర్గెట్ వన్ థింగ్, దట్ హీ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ఆయన ప్లాన్ ఎలాంటిదంటే మన ప్రణాళిక లాంటిది కాదు ఆయనది. నా మార్గాలు నీ మార్గాలు లాంటివి కాదు, నా ఆలోచనలు నీ ఆలోచనలు లాంటివి కాదు. అవి ఎంతో ఉన్నతమైనవి. దే ఆర్ సో గ్రేట్. మనం చాలాసార్లు లోకాన్ని చూసి వాత పెట్టుకుంటాం. అది పెళ్ళైనా, అది ఉద్యోగమైనా, అది ఇంకోటైనా, అది ఇల్లు కట్టుకోవడమైనా, అది ఒక కారు కొనడమైనా. బట్ వి నెవర్ సీక్ గాడ్స్ ఫేస్. ప్రభు ఇది నీకు ఇష్టమేనా? వి నెవర్ ఆస్క్. ఎంతమంది ఆడవాళ్ళు షాపింగ్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు? యు నెవర్ ఆస్క్. చాలామంది వాళ్ళ ఆయన్ని కూడా అడగరు. ఆయన డబ్బులు కట్ అయిన తర్వాత ఆయనకి తెలుస్తుంది. గీకావా అని అడుగుతాడు ఆయన. గీకేశాను. అప్పుడు ఆయన బుర్రగొక్కుంటాడు. వి నెవర్ ఆస్క్. బికాస్ వీ డోంట్ నో దిస్ గాడ్ హౌ గుడ్ హీ ఈజ్. ఆయన ప్లాన్లో, ఆయన ప్లాన్ వెనక ఆయన సర్వాధికారం మాత్రమే లేదు. ఆయన కాలాన్ని, పరిస్థితుల్ని పరిపాలించేటువంటి ఆయన సర్వాధికారం మాత్రమే లేదు. ఆయన సర్వశ్రేష్ఠుడు. ఆయన అద్భుతమైనటువంటి మంచితనం ఉంది. ఆయన అర్థం కాని ప్రేమ ఉంది. ఆయన వీగిపోని విశ్వాస్యత ఉంది.